హాయ్ అండి. నేను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. గురువింద గింజల మొక్క మీరెప్పుడైనా చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ అండి చూడ్డము. నేను నిన్న పొదుపు మీటింగ్‌కు అని వెళ్తూ ఉంటే నాకు దారిలో ఒక చెట్టు కనిపించింది. చెట్టు కాదు, ఎర్రగా విత్తనాలనే చెప్పాలి. అవి కంప చెట్లలో ముళ్ళ పొదల్లో ఉన్నాయన్నమాట. నేను కొన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాను. ఈ కాయలు చూసారా? సేమ్ చిక్కుడుకాయలు, అనపకాయలు ఉన్నట్లే ఉన్నాయి కదండీ! ఈ గింజలు పూజగదిలో ఉంచుకుంటే చాలా మంచిదండి. పూర్వం బంగారాన్ని ఈ గింజలతో తూకం వేసేవారంట. దీపావళి పండుగ రోజు ఈ గింజలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. లక్ష్మీదేవి అమ్మవారికి లక్ష్మీ గవ్వలు, తామర గింజలు అంటే చాలా ఇష్టం కదా! మనం పూజిస్తాం కదా వాటితోటి. కాబట్టి అమ్మవారికి ఈ గురువింద గింజలన్నా కూడా చాలా ఇష్టమటండి. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని ఈ విత్తనాలతో ఆరాధిస్తే చాలా మంచిదండి. లక్ష్మీప్రదం కలుగుతుంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ గింజలలో ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచితే ధనవృద్ధి కలుగుతుంది. వీటిలో తెలుపు, నలుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ వర్ణంలో కూడా ఉన్నాయంటండి. కానీ నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఒక్కో వర్ణం గల గింజలు ఒక్కో ఒక్కో దోషానికి నివారణకి ఉపయోగపడతాయంట. వర్ణం గల ఏ దోషాలకు నివారణగా ఉపయోగపడతాయో నేనిప్పుడు చెప్తాను. ఎరుపు రంగు గింజలైతే కుజగ్రహ దోషానికి నివారణకు ఉపయోగపడతాయి. తెలుపు రంగు గింజలైతే శుక్రదోష నివారణకు, పసుపు రంగు గింజలైతే గురుగ్రహ దోషానికి, ఆకుపచ్చ రంగు గింజలైతే బుధగ్రహ దోషానికి నివారణకు ఉపయోగపడతాయండి. అలాగే నలుపు రంగు గింజలుంటాయి కదా! అవి శనిగ్రహ దోషానికైతే ఉపయోగపడతాయండి. కాబట్టి ఈ గింజలు ఎక్కడ కనిపించినా వదిలేయకండి. ఇటువంటి దోషాలు ఉన్నవారు ఎంచక్కా వాటిని ఇంటికి తెచ్చుకొని నేను చెప్పిన వర్ణం గల గింజల్ని కంకణంగా తయారు చేసుకొని ధరించుకుంటే గ్రహదోషాలు, నరదిష్టి వంటివి తొలగిపోతాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.